హాయ్ నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీ అపర్ణని. ఆహ్, నేనొచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ ముందుగా నా గురించి చెప్తాను. నా పేరు అపర్ణ. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్. అక్కడ ఒక చిన్న ఖమ్మంలో ఒక దగ్గరలో మన మండలం ఒక చిన్న విలేజ్. నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశా అంటే ప్రజెంట్ సినారియోస్ని బట్టి కొన్ని టాపిక్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను త్రూ దిస్ ఛానల్. అందుకే స్టార్ట్ చేశాను. ఎలాంటివి కావాలంటే నాకు లైక్ అందరికీ గర్ల్స్ గర్ల్స్ అనే కాదు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి, అండ్ కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా, అండ్ కొన్ని ఫ్యాక్ట్స్, నాలెడ్జ్ రిలేటెడ్, ఈవెన్ వరల్డ్లో ఉన్నవి, ప్రపంచంలోవి, మన మన దేశంలోవి అలాంటివి, అండ్ కొన్ని వెనకబడిపోతున్న వాటిని మళ్ళీ ఒకసారి తీసుకొద్దామని. అంటే మనకి చిన్నప్పుడు తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు మనకి స్టోరీస్ అవి చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతిదానికి మనం యూట్యూబ్. అవును, గూగుల్ చాలా ప్రొవైడ్ చేస్తుంది నాలెడ్జ్ కానీ ఇంకా చాలా. అది టైం పెట్టి చూసే వాళ్ళకి, లేదు అంటే నార్మల్గా వర్క్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి మనం గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకొని అవన్నీ తెలుసుకోవాలి అని అంటే కష్టం. సీరియస్లీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి చాలా కష్టం. సో కాసేపు యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటారు. తెలుసుకోవాలనుకునే వాళ్ళు యూట్యూబ్ వీడియోస్లో చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని ఫ్యాక్ట్స్ గురించి. సో అలాంటివి కూడా పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటి అని అంటే కిడ్స్కి ఇప్పుడు మనం ఇంత పెద్ద అయినా కానీ మనకి స్పెట్స్ రాలేదులే, కానీ కిడ్స్కి మాత్రానికి ఇప్పుడు 10 years వచ్చేలోపు 100లో 90% పిల్లలకి స్పెట్స్ వస్తున్నాయి. అవునా? ఎందుకు? చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ఏం చేస్తున్నామంటే మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నాము. మొబైల్ ఫోన్లో వాళ్ళ యానిమేషన్ పిక్చర్స్, మూవీస్, ఇంకొంతమంది ఇంకా ఏంటో, ఇంకొంతమంది పిల్లలు అయితే చెడిపోతున్నారు కూడా. తల్లిదండ్రులు లేనప్పుడు ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్తారు టైంపాస్కి. బట్ వాళ్ళు ఏం చూస్తున్నారు అనేసి మనకు తెలియదు. అవును, ఇప్పుడు ఈ మధ్య అందరూ కేర్ తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ఐసైట్ ఎఫెక్ట్ అవుతుంది ఊరికే ఫోన్ చూడడం వల్ల. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ కోసమైనా కానీ మనం ఇంట్లో ఉన్నప్పటికీ, పేరెంట్స్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఫోన్ చూస్తున్నారు అని అంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎలాగో ఇంట్లో ఉన్నప్పుడైనా కానీ మనతో మాట్లాడుకుంటూ మన నుంచి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి రావాలంటే నాట్ ఓన్లీ గేమ్స్, మనం చిన్నప్పుడు తెలుసుకున్నవి మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మన జనరేషన్తోనే ఆగిపోయేలా ఉంది అనిపించింది నాకు. ఎలాంటివంటే స్టోరీస్ కానివ్వండి, పొడుపు కథలు కానివ్వండి, ఇలాంటివన్నీ. వీటి వల్ల ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, వాటితో మనకు కొంత పరిజ్ఞానం వస్తుందన్నమాట. సమాజం మీద ఎలా ఉండాలి, ఎలా ఉంటే అందరికీ బాగుంటుంది, మనం హ్యాపీగా ఉండగలము. అండ్ పిల్లలకి ఇప్పుడు ప్రతిదీ కంపేర్ చేసుకోవడమే తెలుస్తుంది. వాళ్ళ క్లాస్లో పిల్లలతో కానీ, ర్యాంకుల పరంగా కానీ, చదువులలో కానీ, ఆటలలో కానీ, ప్రతి దాంట్లో కాంపిటీషన్. బట్ నార్మల్గా ఏమైనా చూసారు అని అంటే హీరోయిక్గా ఉండాలి అనేసి, అంటే ప్రతి దాంట్లో నేను ముందు ఉండాలి, హీరో అయిపోవాలి. ఎందుకు? ఆ మూవీస్లో యానిమేషన్స్లో అవే ఉంటున్నాయి కాబట్టి. అలా కాకుండా స్టోరీస్ నేర్చుకోవడం వల్ల, పొడుపు కథల వల్ల మెంటల్గా వాళ్ళు ఎదుగుతారు. రియల్లీ మెచ్యూరిటీలో కూడా చాలా ఎదుగుదల వస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ వెనకబడిపోయాయి. ఒక్కసారి మళ్ళీ నేను వాటి పంచతంత్ర కథలు ఉన్నాయి, అప్పుడు అట్లీస్ట్ మనకి టీవీ సీరియల్లో వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటి, అలా ఏం లేదు కదా. సో ఏమున్నా యూట్యూబ్ లేదంటే గూగుల్ ఎంటర్టైన్మెంట్కి ఇలా చాలా స్టోరీస్ వస్తున్నాయి. బట్ అలాంటి కథలు మళ్ళీ నేను ఒకసారి తీసుకురావాలనుకుంటున్నాను. అండ్ ఇంకో ఏంటి అని అంటే లేడీస్కి వచ్చేసి కొన్ని హెల్త్ టిప్స్ కానివ్వండి, వంట చిట్కాలు కానివ్వండి. వంట చిట్కాలు అంటే నేనేదో చేస్తాను కాదు, మా అమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది. అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ కొత్త రెసిపీస్ ప్రిపేర్ చేయడం, తయారు చేయడం అంటే. సో చేసినప్పుడల్లా నాకు వీడియో కాల్ చేసి చూపించడము, లేదంటే వస్తే బాగుండేది, నువ్వు టేస్ట్ చేసేదని అనడం. అవును, నేను వెళ్ళినప్పుడు కూడా చాలా ట్రై చేస్తుంది, చాలా బాగుంటాయి అనమాట. సో చాలామందికి తెలియని రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉంటుంది. 99% సక్సెస్ అయ్యేదే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అవి కూడా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా నాలెడ్జ్ ఫ్యాక్ట్స్ అవన్నీ కామన్. ఇంకా మీకు ఇంకా ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పేసి కూడా మీరు నన్ను అడిగితే కామెంట్లో మెన్షన్ చేసినా పర్వాలేదు. అండ్ సజెషన్స్ని కూడా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, ఏదైనా పర్వాలేదు. అండ్ ఇంకా నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ ఎడిటింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో మెల్లిమెల్లిగా నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి సోషల్ ఎక్స్పెరిమెంట్ కూడా, బయటకి వెళ్ళేసి లేడీస్ మీద కొంచెం చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా
చేస్తూ ఉంటాను. సో ఇదన్నమాట నా ఛానల్ ఇంట్రడక్షన్ అండ్ నా ఇంట్రడక్షన్. ఇఫ్ మీకు రీచ్ అవ్వాలి అని నేను కొంచెం ఈసేపు చెప్పాను. మీకు రీచ్ అయినట్లయితే కనుక సపోర్ట్ చేయండి. ఇఫ్ మీకు ఇష్టమైతేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అని చెప్పండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, ఏ సజెషన్ అయినా పర్వాలేదు. అండ్ అంతే గైస్ నా తరపున. ఓకే దెన్, టేక్ కేర్, బాయ్.